కూటమి పాలనపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీర అన్నారు. శనివారం పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ అధ్యక్షులు ఈగల సాంబ ఆధ్వర్యంలో రావిచెట్టు సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుద్దా వెంకన్న, కె నాగులమీర, స్థానిక మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్ 3,000 రూపాయలకు చేరడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీ సహకారంతో పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు మరియు తల్లికి వందనం వంటి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే చదివిస్తానని చెబితే ప్రస్తుత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నందం భవానీ ప్రసాద్, గోలి సీను, 52వ డివిజన్ జనసేన అధ్యక్షులు నల్లబల్లి కనకారావు, ఎస్ ఏడుకొండలో గణపరాము, పల్లంటి గంగాధర్, చీపుళ్ళ వెంకటేశ్వరరావు, పేరాపత్ర రమణ, తాడిచెట్టి అశోక్, దేవర కళ్యాణ్, దాసరి రమణ, నాగోతి వెంకటేష్, బోను నరేంద్ర, మాచర్ల నరసింహరావు, రాఘవ, కుంది రాము, కొల్లి దుర్గారావు, నాగరాజు, పల్లంటి ఆదినారాయణ, సీను, గుర్రం వెంకటేశ్వరరావు, నోకరాజు, సారేపల్లి వినయ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న గారి నాయకత్వంలో 22 డివిజన్లో కూడా ఘనంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా 52 డివిజన్లో ఉమ్మడి సంటి గారు, అలాగే సాంబా గారు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున పెన్షన్తో మొట్టమొదట ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పేదవాడికి అండగా నిలబడింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట వాస్తవం. ఈనాడు ఎంత కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి ఖజానాను ఖాళీ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి ప్రారంభించిన ఈరోజు 4,000 రూపాయలు పేదవాడికి పెన్షన్ ఇచ్చిన అది తెలుగుదేశం ప్రభుత్వం. సంక్షేమం అంటే పేటెంట్ రైట్ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా 2 సమస్యలు చెప్తా ఉన్నారు తప్ప మా రోడ్లు బాగలేవనో, మా డ్రైన్లు బాగలేవనో, లేకపోతే మాకు కరెంటు లేదనో, మాకు మంచినీళ్ళ ప్రాబ్లం అనో చెప్పటం లేదు. అన్నీ ప్రభుత్వం సక్రమంగా నెరవేరుస్తూ ఉంది. ప్రజలు అడిగేది 2 ఇళ్ల స్థలాలు, అలాగే పెన్షన్లు కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. అదే రకంగా మొట్టమొదటి అర్బన్లో హౌసింగ్ స్కీమ్ ఇచ్చింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు కానీ, అలాగే బాంబే కాలనీలు కానీ చంద్రబాబు గారి హయాంలోనే వచ్చినాయి. రానున్న రోజుల్లో కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు ప్రజా దర్బార్లు ఇస్తున్నటువంటి అప్లికేషన్లు అన్నిటికీ కూడా త్వరలోనే సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు ఎన్ని కారు కూతలు కూసినా ప్రజలు 164 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కష్టాలు ఉన్న ఈనాడు అమరావతి శరవేగంతో ముందుకు వెళ్తూ ఉంది. అమరావతి పూర్తయితే పక్కనే మా పశ్చిమ నియోజకవర్గానికి కృష్ణానది దాటి అమరావతి ఉంది. వాళ్ళ అమరావతి పూర్తయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అనేక ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి కూడా ఆర్థిక అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా ప్రజలు ఎప్పుడూ తెలుగుదేశానికి అండగా ఉంటారు. Like, subscribe and press the bell icon for new updates.